గత 18 రోజులుగా తెలుగు సినీ పరిశ్రమను స్తంభింపజేసిన కార్మికుల సమ్మెకు ఎట్టకేలకు ఎండ్కాట్ పడింది. కార్మికుల వేతనాలను 22.5% పెంచేందుకు నిర్మాతలు అంగీకరించడంతో ఈ ప్రతిష్టంభన వీడింది. తెలంగాణ కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన చర్చలు సఫలం కావడంతో నేటి నుంచి సినిమా షూటింగ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. వేతనాల పెంపు కోసం సినీ కార్మికులు సమ్మెకు దిగడంతో టాలీవుడ్ లో చిత్రీకరణలన్నీ నిలిచిపోయాయి. ఈ సమస్య పరిష్కరించాలన్న సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు ఫిల్మ్ ఛాంబర్, ఎఫ్డీసీ, కార్మిక శాఖ రంగంలోకి దిగాయి. నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ నాయకుల మధ్య జరిగిన త్రైపాక్షిక చర్చలు ఫలించాయి. ఇరు పక్షాలు ఒకరి సమస్యలను ఒకరు అర్థం చేసుకున్నాయని, సమస్య పరిష్కారానికి కృషి చేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు నిర్మాత దిల్ రాజు. సినీ పరిశ్రమలో ఎప్పుడూ ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలి, భారతీయ చిత్రాలని హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకునేలా ఉండాలనేదే ముఖ్యమంత్రి ఫ్యూచర్ విజన్ అన్నారు. తెలుగు సినిమాలతో పాటు అన్ని భాషల సినిమాలు హైదరాబాద్లో చిత్రీకరణలు జరుపుకునేలా చేయడం మనందరి బాధ్యత. హైదరాబాద్ను ఫిల్మ్ హబ్గా తయారు చేద్దామని దిల్ రాజు పిలుపునిచ్చారు. అటు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఫిలిం ఇండస్ట్రీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఫెడరేషన్ వారికి కూడా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని ఫెడరేషన్ నాయకులు కూడా ప్రొడ్యూసర్స్ అడిగిన చాలా విషయాల్ని వాళ్ళు అర్థం చేసుకొని ముందుకు రావడము, అలాగే ప్రొడ్యూసర్స్ కూడా అంతకుముందు ఉన్నదానిలాగా కాకుండా ఇప్పుడు వారి పరిస్థితిని ఫెడరేషన్ వారికి చెప్పి వాళ్ళు కూడా అర్థం చేసుకునేలాగా ఈరోజు మీటింగ్ చేసిన దాంట్లో గంగాధర్ గారు ముఖ్యం. థ్యాంక్ యూ సార్. అటు ఫెడరేషన్ తరఫున, ఇటు ఫిలిం ఇండస్ట్రీ తరఫున మీకు ధన్యవాదాలు చెప్తున్నాం. సో సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు హెల్దీగా హైదరాబాద్లో ఈ ఒప్పందం వివరాలను కార్మిక శాఖ అదనపు కమిషనర్ గంగాధర్ వెల్లడించారు. కార్మికులు 30% వేతన పెంపు డిమాండ్ చేయగా సుదీర్ఘ చర్చల తర్వాత 22.5% పెంపునకు ఇరు వర్గాలు అంగీకరించాయని వివరించారు. ఈ పెంపు 3 ఏళ్లలో దశల వారీగా అమలు కానుంది. 2000 లోపు వేతనం ఉన్న వారికి మొదటి ఏడాది 15%, రెండో ఏడాది 2.5%, మూడో ఏడాది 5% చొప్పున పెంపు ఉంటుంది. అదేవిధంగా 2000 నుంచి 5000 మధ్య వేతనం ఉన్న వారికి మొదటి ఏడాది 7.5%, రెండో ఏడాది 5%, మూడో ఏడాది 5% చొప్పున వేతనాలు పెరగనున్నాయి. మెయిన్లీ వర్కర్స్ ఫెడరేషన్ నుంచి ఒక 30% హైక్, ఒక 3 years పీరియడ్ టర్మ్కి 30% వేజ్ హైక్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. ముందు బయలేటరల్గా ఫెడరేషన్కి చేంబర్కి మధ్యలో చాలా నెగోసియేషన్ జరిగింది. అక్కడ రిజాల్వ్ కాలేదు కాబట్టి డిపార్ట్మెంట్కి రావడం జరిగింది. సో ఇక్కడ కూడా 3-4 మీటింగ్స్ అయిన తర్వాత కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డిఫరెంట్ డిమాండ్స్ రావడం జరిగింది. కంక్లూసివ్గా ఏంటంటే ఒక 4 మెయిన్లీ చాలా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చారు, కానీ మేజర్గా ఒక 4 కండిషన్స్ని ముందు పెట్టడం జరిగింది ప్రొడ్యూసర్స్ నుంచి. మెయిన్లీ వర్క్ కాల్ షీట్ ఒకటి, 9 to 9 కాల్ షీట్ ఒకటి, యూనియన్ మెంబర్స్ కాకపోయినా ఎవరినైనా హైర్ చేసుకునేది అనేది ఒక పాయింట్. తర్వాత రేషియో అనేది ఇండస్ట్రీలో ఉంది, బయట నుంచి ఇక్కడ వర్క్ చేస్తే ఫైటర్స్ మెయిన్లీ డాన్సర్స్లో 50% అండ్ డాన్సర్స్లో 70 and 30% రేషియో ఇప్పుడు ప్రజెంట్గా ఉంది. సో దీన్ని కూడా కొంత వెసులుబాటు ఇవ్వాలనేది ప్రొడ్యూసర్స్ నుంచి డిమాండ్. అలానే వేజ్ హైక్ 30% ఆల్రెడీ చెప్పడం జరిగింది, కాల్ షీట్ కూడా అయింది. దెన్ ఇలాంటి ఒక 4-5 సర్వీస్ కండిషన్స్ మీద మాట్లాడడం జరిగింది. ఆఫ్టర్ ప్రొలాంగ్డ్ డిస్కషన్స్ ఒక అగ్రిమెంట్ వరకు వచ్చింది, ఒక సెటిల్మెంట్ అయింది ఈరోజు. ఈ ఒప్పందాన్ని స్వాగతిస్తున్నామని, నేటి నుంచి కార్మికులందరూ విధులకు హాజరవుతారని ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు ప్రకటించారు. పర్సంటేజ్ విషయంలో బాధగా ఉన్న సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం తప్పట్లేదన్నారు ఫెడరేషన్ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్. పరిశ్రమ అభివృద్ధికి నిర్ణయం దోహదపడుతుందని ముఖ్యమంత్రికి వారు కూడా ధన్యవాదాలు తెలియజేశారు. తాజా ఒప్పందంతో టాలీవుడ్లో మళ్లీ సినిమా షూటింగ్లు జోరందుకోనున్నాయి. ఛాంబర్ అధ్యక్షులు భరతభూషణ్ గారు కానీ, మన దిల్ రాజు గారు చాలా చొరవ తీసుకొని మన
గంగాధర్ గారు పొద్దు నుంచి కూడా అనువు కూడా ప్రతి ఒక్క పాయింట్ని కూడా తీసుకొని మా అందరికి యొక్క ఎప్పటికప్పుడు మనం సమన్వయం చేస్తూ ఇరుపక్షాలని చాలా ఒక టేబుల్కి తీసుకురాగలిగారు. ఆ టేబుల్ రీచ్ కావడానికి మాకు కొంచెం బాధగా ఉంటుంది, ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి కూడా కొట్లాడేది వేరు. కానీ ఏదేమైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కూడా మన తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు ఏం చేయాలి, ఎలా చేయబోతున్నామో అన్నీ కూడా వివరించారు. కాబట్టి ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు గారు అవన్నీ పరిగణలోకి తీసుకొని మన రాష్ట్ర ప్రభుత్వానికి మనం కూడా చేయూతగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు వీటన్నిటి కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇంకా ఫర్దర్గా చాలా కండిషన్లు, ఇంకా కొన్ని మీటింగ్లు కూడా ఉన్నాయి. ఆ తర్వాత మీటింగ్లు అయినప్పుడు కొన్ని ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఒక సయోధ్యగా చేసుకునే విధంగా మేము ముందుకెళ్తామని, కాబట్టి రేపటి నుంచి పూర్తిగా మేము విధులకి హాజరు కావడానికి అంగీకారం తెలపడమైనది. ఇక ఫర్దర్గా అయిన చిన్న సమస్యలు ఉన్నా కమిటీ దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలు పరిష్కరించుకుంటామని మీకు మీడియా పరంగా అందరికీ తెలియజేస్తున్నాము.